చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామం పేట అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రత్యేక సమయంలో గత రాత్రి కాలంలో దేవుడి వాక్యం మనం ధ్యానం చేశాం. గత రాత్రి కాలంలో బీజాస్వములు అనేటువంటి అంశాన్ని దేవుని యొక్క వాక్యంలోంచి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 3 రకాలైన తెగుళ్ళ మీద అధికారం ఎవరికి ఉంది, ఈ తెగుళ్ళ మీద అధికారం గలవారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేసుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి. ఈరోజు 7:15 అయిపోయింది. కొద్దిగా ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మరి 7 గంటలకు వెళ్ళిపోయి 7:15 దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను దినాన బీజాస్వములు ఎస్తేరు గ్రంథం నుంచి మనం మాట్లాడుకున్నాం. మరి అశ్వములు, రథాశ్వములు అనగా ఎవరు అని మనం ఆలోచన చేస్తే సంఘమని, మరి రాజకీయ అశ్వములు అనగా దేవుడి కొరకు దేవుడు గర్వించే వారుగా ఉండాలని మనం నేర్చుకున్నాం. యుద్ధ అశ్వములు, రణాశ్వములు అన్నాడు, అంటే యుద్ధము చేసే అశ్వములుగా మనం ఉండాలని కృత నిబంధన సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక మాటను మనం నేర్చుకున్నాం. ఈరోజు తెగుళ్ళపై ముగ్గురికి అధికారం ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. అది దాని విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. నేర్చుకోగలిగిన నేర్చుకోండి, రాసుకోగలిగిన రాసుకోండి. ఈ యొక్క కరోనా టైంలో, ఇన్ దిస్ COVID-19 అండ్ పాండమిక్ సిచ్యువేషన్, ఈ తెగుళ్ళు అనేవి ఎందుకు వస్తున్నాయి? తెగులు అనేది బైబిల్ ఏం చెప్తుంది? మనం చాలాసార్లు ఈ తెగుళ్ళ మీద బైబిల్ అంతా మీరు రీసెర్చ్ చేస్తే చాలా విషయాలు కనిపిస్తాయి. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ప్రకటన గ్రంథంలో ఒక ప్రత్యేకమైన అనుభవంతో అక్కడ మాట్లాడతాడు. ఏం మాట్లాడుతాడు అని మనం ఆలోచన చేస్తే కొన్ని తెగుళ్ళు వస్తాయి. ఈ తెగుళ్ళు వచ్చిన తర్వాత, ఈ తెగుళ్ళు ఆగిపోయిన తర్వాత దేవాలయం తెరవబడటం మనం చూస్తాం అనేటువంటి విషయం ప్రకటన గ్రంథంలో రాయబడింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తెగుళ్ళపై ఎవరికి అధికారం ఉంది అంటే, మొట్టమొదటిగా ఏ తెగులైనా రావాలనంటే దేవునికి అధికారం ఉంది. ఒక తెగులను పుట్టించగలరు, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు తెగులను కూడా పుట్టించగలరు. పాత నిబంధనలో 10 తెగుళ్ళు మోషే టైంలో దేవుడు చేసిన కార్యములు ఉన్నాయి. అలాగే క్రూర మృగం, వీళ్ళకి కూడా, ఈ క్రూరము అనేటువంటి వీడికి కూడా తెగుళ్ళను రప్పించే అధికారం ఉంది. మూడవది, ఇద్దరు సాక్షులు కూడా తెగులను ఈ భూమి మీదకి
ఇచ్చేటువంటి అధికారం కూడా ఉంది. ఈ ముగ్గురిని మనం ధ్యానం చేద్దాం. ఈ తెగుళ్ళు అనేవి డిసీజెస్, ప్లేగ్స్ అంటారు. ఈ ప్లేగ్స్ ఎందుకు వస్తున్నాయి? దేవునికి అధికారం ఉంది, ఇద్దరు సాక్షులకి అధికారం ఉంది, క్రూర మృగానికి అధికారం ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలామంది అసలు ఈ కరోనా వైరస్ ఎందుకు వచ్చింది, ఈ స్ట్రైన్ కరోనా ఎందుకు వస్తుంది, కొంతమంది చెప్తున్నారు థర్డ్ వేవ్ కూడా ఈ కరోనాకి రాబోతుంది అనేటువంటి విషయాలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పిల్లగా నేను బైబిల్ చదివినటువంటి నా యొక్క రీసెర్చ్లో ఈ తెగుళ్ళ గురించి ఆలోచన చేస్తే, తెగుళ్ళను పంపించేటప్పుడు దేవుడు ఎందుకు పంపిస్తాడు? మరి కరోనా వైరస్ దేవుడు పంపించాడా అంటే కరోనా వైరస్ని దేవుడు పంపించలేదండి. దేవుడు పంపించే తెగుళ్ళు ఎలా ఉంటాయి, మానవుడు సృష్టించే తెగుళ్ళు ఎలా ఉంటాయి, క్రూరప్రభులు సృష్టించే తెగుళ్ళు ఎలా ఉంటాయి, ఇద్దరు సాక్షులు సృష్టించినటువంటి తెగుళ్ళు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఈరోజు కరోనా వైరస్ అనేది ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ వైరస్. ఒక మనిషి తన స్వార్థం కోసం తయారు చేసుకునేటువంటి ఒక వైరస్ని ప్రపంచానికి వదిలి, ప్రపంచంలో ప్రతి మనిషి ఈరోజు చూడండి, భారతదేశం అల్లకల్లో చాలా మంది చనిపోతున్నారు, ఇంక్లూడింగ్ పాస్టర్స్, ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్ అండ్ ఎథిస్ట్స్ ఆల్సో. నాస్తికులు చనిపోతున్నారు, సిక్కులు చనిపోతున్నారు, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ చనిపోతున్నారు ఈ కరోనాకి. బైబిల్ వాక్యంలో ఈ తెగుళ్ళు మానవుడు కల్పించినటువంటి తెగులుగా ఈ వైరస్ని ప్రపంచమంతా చూస్తుంది. కొన్ని సర్వేల ప్రకారం మనుషులు తయారు చేసిన వైరస్ ఇది డిసీజ్ కాదు, ఇట్స్ వైరస్. ఇంతకుముందు కంప్యూటర్ వైరస్ వచ్చిందండి, సెల్ ఫోన్ వైరస్ వచ్చిందని చెప్పేవారు. కానీ ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనుషులలో నుండి బయలుదేరేటువంటి. మీకు చాలా విషయాలు టెక్నాలజికల్గా ఈరోజులో చాలా మంది క్రిప్టో కరెన్సీ అంటారు. క్రిప్టో కరెన్సీ, ఈ క్రిప్టో కరెన్సీ కూడా ఎలా వచ్చింది? టెక్నికల్. వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? టెక్నికల్. మనిషి జ్ఞానవంతుడు అయ్యాడు, కానీ ఆ జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడంటే ఒక మనిషి మీద ప్రయోగించడానికి భయవారం దాని గురించి. ఈ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ కానివ్వండి, ఈ టెక్నాలజికల్ వైరస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్వార్థపూరితమైన మనిషి పొరలో నుండి, మనిషి బ్రెయిన్లో నుండి పుట్టినటువంటిది. అయితే మీరు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం మీరు చదివితే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదివితే అక్కడ కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషించి కానీ ఆయన మాయపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు అంటాడు. ఇక్కడ తెగుళ్ళ మీద అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఒక తెగులను తగ్గించాలంటే, ఒక తెగులను రూపమాపాలంటే ఆ అధికారం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉందట. వీళ్ళు ఇక్కడ ఏమొచ్చు చూడండి, 4వ పాత్ర, 4వ దూత తన పాత్రను సూర్యుడి మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును అన్నట్టు. అంటే సూర్యుడికి కాల్చాలి అంటే అధికారం ఎవరు ఇవ్వాలి? దేవుడే. దేవుడు అధికారం ఇచ్చినప్పుడు మనుష్యులు తీవ్రమైన వేడితో కాలిపోయి, ఈరోజు మనకు ఏసీలు ఉన్నాయి సుఖం అనుభవించడానికి. ఇప్పుడు తయారయ్యేటువంటి బాయిలర్ సిస్టమ్ అంతా ఆగిపోతే కరెంట్ ఎక్కడ చేస్తుంది? ఏసీ ఎలా పనిచేస్తుంది? సూర్యుని వేడి అనేది ఈ భూమి మీద మనుషులను కాల్చడానికి దేవుడు సూర్యునికి అధికారం ఇచ్చాడు. ఎందుకు? దేవుడు సృష్టికర్త. యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తున్నప్పుడు తుఫాను వస్తే తుఫాను ఆగిపోయింది. అంటే ఆయన సృష్టికర్త అని చెప్పడానికి. రెండోది, ఒక గుడ్డివాడు వచ్చి ఆ గుడ్డివాడికి శిలో మీద కోనేందుకు వెళ్ళి నీ కళ్ళు కడుక్కొని బదులు రాసినప్పుడు వాడు కళ్ళు చేసి
అంటే యేసు ప్రభువారు సృష్టికర్తగా మనకు కనిపిస్తాం. అందుకే ఆయన లేకుండా సృష్టి లేదు అనేటువంటి విషయాన్ని మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ తెగుళ్ళ మీద అధికారం గలవారు ఎవరంటే దేవుడు. ఆ తెగుళ్ళు అధికారం అంటే ఇక్కడ తెగులు అంటే ఇక్కడ ఎందుకు తెగుళ్ళు అన్నాడంటే ఆ తీవ్రమైన వేడికి కాలిపోయే శక్తి ఒక తెగులు రూపంలో మనిషికి ప్రభావం చూపినప్పుడు అది తెగులుగా పోల్చి మాట్లాడుతాడు. అంటే తెగుళ్ళ మీద అధికారము గలవాడు దేవుడు. ఈ రోజున మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. దేవుడి మీద విశ్వాసం ఉంచి తెగుళ్ళ మీద అధికారము కలిగిన దేవుని మీద మనం తిరగాలి తప్ప ఈ అధికారము గల దేవుని మనం దూషించకూడదు. ఈరోజు చాలా మంది సంస్థలు పెట్టుకొని దేవుడిని దూషించేటువంటి వారు చాలా మంది తయారైపోయారు. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకొని వాళ్ళ గ్రంథాలను చెప్పుకోవడానికి ఏమీ లేదని వాళ్ళ దగ్గర, వాళ్ళ గ్రంథాలను చెప్పుకుంటారు కాబట్టి చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేక బైబిల్ మీద పడుతున్నారు. ఎందుకు బైబిల్ టార్గెట్ చేస్తాడు? ప్రతి వాడు ఎందుకు బైబిల్ టార్గెట్ చేస్తాడంటే వాడి భయం. బైబిల్ పవిత్రమైనది. ఈ పవిత్రమైన బైబిల్ అనేక మందికి చేరుతూ పవిత్రతను అనుసరిస్తున్నారు. మీకు విషయాన్ని చెప్తాను. ఈ లోకం ఏ పండుగ జరిగినా ఏం జరిగినా తాగిన ఎవడు అడగడు, పేకాటాన్ని ఎవడు అడగడు, రకరకాలైన గుండాటాన్ని ఎవడు అడగడు, ఎంజాయ్. కానీ బైబిల్లో ఒక పండుగ చేస్తే అది పవిత్రముగా చేయాలి. పవిత్రత లేకుండా దేవుని ఆరాధించలేం. క్రైస్తవ్యానికి మిగతా వాటికి తేడా ఏంటి? క్రైస్తవ్యం అనేది పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సాంబశివరావు అన్న ఒక వీడియో పెట్టాడు, ఒక సిస్టర్ కౌంటర్ మీద. అవన్నీ వింటున్నప్పుడు నిజంగా దేవుడు ఇలాగ చేస్తాడా, ఎంత ఎలా ఉంటుందా అనిపిస్తుంది. ఆ సాంబశివరావు గారి వీడియోస్ చూస్తే నిజంగా అంటే నాకే వినడానికి అసహాయం అనిపించింది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు కార్యాలు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఇక్కడ తెగుళ్ళ మీద అధికారం కలిగినటువంటి దేవుని మనం విశ్వసించాలి. మీకు బాగా చెప్తాను. నిర్గమకాండం 8:22 మీరు చదివితే అక్కడ ఒక అద్భుతమైన విషయం రాయబడిన. దేవుడు ఏం చేసిన తెలుసా? నిర్గమకాండం ఒకసారి మీకు బైబిల్ ఉంటే చూడండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనాన్ని కానీ మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అద్భుతమైన విషయము. ఈగలను దేవుడు సృష్టించిన తర్వాత ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరందరూ కూడా అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటి మాట. 8:22 అలాగే 31 కూడా మీరు చూస్తే అక్కడ ఏమంటారు? 8:21లో నా ప్రజలను పోనీయన పక్షమును చూడుము, నేను నీ మీదికి సేవకుల మీదకి నీ ప్రవక్తల మీదకి నీ ఇళ్ళలోనికి జోరీగలను పంపెదను అంటే ఐగుప్తుల ఇళ్ళను వాళ్ళ ప్రదేశంలో జోరీగులతో నిండి ఉండను అంటున్నాడు. 22వ వచనంలో చూడండి, అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది. మరియు భూలోకంలో నేనే యెహోవాను తెలుసుకున్నట్లు ఆ దినమున నా ప్రజలు సృష్టించిన గోషేను దేశమున వినాయించెదను, అక్కడ జోరీగలు ఉండవు అన్నాడు. అన్ని చోట్ల ఈగలు ఉంటాయి, కానీ దేవుడు ప్రజలను విషయించేటువంటి గోషేను దేశంలో మాత్రం జోరీగలు ఉండవు. ఎందుకుండో? అంతా తిరగచ్చు, అన్ని చోట్ల జోరీగలు ఉండొచ్చు, కానీ దేవుని ప్రజల దగ్గర ఆ యొక్క ఈగలు ఉండడానికి వీలు లేదు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. 37 చూపించేది యెహోవా మోషే చూపించేగా జోరీగలు ఫరో నుండి ఒకరి సేవకుల నుండి ప్రజల నుండి తొలగిపోయాను, ఒక్కటైనను నిలువలేదు అంటాడు. అంటే అర్థం ఏంటంటే తెగులు రప్పించగలరు, తెగులు ఆపు చేయగలరు. ఇప్పుడు ఈగలు ఒక దగ్గరే ఉంటాయి, అవి వేరే చోటకు వెళ్ళడానికి దేవుని ప్రజల దగ్గర వెళ్ళడానికి అధికారం లేదు వాటికి. మరి దేనికి అధికారం ఇచ్చాడు అంటే అవి ఐగుప్తులో ఫరో అలాగే సైన్యం ఆ కుటుంబాలలో వెళ్ళి అవి దాడి చేయడానికి అధికారం ఇచ్చాడు. కానీ దేవుని ప్రజలున్నటువంటి అక్కడికి వెళ్ళడానికి జోరీగలకి దేవుడు అధికారం ఇవ్వలేదు. ప్రభుత్వ పిల్లల
తెగుళ్ళ మీద అధికారం కలిగిన వాడు దేవుడు. రెండవది మీరు ఆలోచన చేస్తే ఈరోజు తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? రెండవదిగా తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? మొట్టమొదటి దేవుడు తెగుళ్ళ మీద అధికారం కలిగిన వాడు. రెండవ తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయంటే ఇదే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చేస్తే మరి పరలోకంలో చెప్పగలడు, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకున్నట్లు దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపుకున్నట్లు దానిని విడిచి రండి అంటాడు. ఇది బబులోను గురించి చెప్పబడుతుంది. మహావేశ్య బబులోను పాపపు స్థితి. ఎందుకు తెగుళ్ళు వస్తున్నాయి? ఈ బబులోనులో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ మీ మీదకి రాకుండా ఉండాలంటే బబులోనును విడిచిరండి అంటున్నాడు. ఈరోజు తెగులు అనేది మనకు జీవితాలు అందుకోకుండా ఉండాలంటే బ్యాబులోను ఈ బబులోనును విడిచి రావాలి. ఈరోజు ప్రపంచమంతా ఎక్కడుందంటే పాపం వైపు పరిగెడుతుంది. ప్రపంచమంతా శాపం, ప్రపంచమంతా ఎంజాయ్మెంట్. మొన్నటి దినాన ఈ కరోనా వస్తున్నా సరే తీర్థం పెట్టారు. చాలామంది ఆ తీర్థం వల్ల ఏమైందంటే భయంకరమైనటువంటి వైరస్ చాలామందికి పాజిటివ్ వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? లోకం. మనిషి ఎంజాయ్మెంట్ కావాలి తప్ప ఈ రోజున మీరు ఇంట్లో ఉండడం ఆయన ఇంట్లో ఉండడం చాలా మంది ఉన్నారు. ప్రభువుని పిల్లరా, తెగులు రాకుండా బబులోనును విడిచి రండి అంటున్నాడు. మీరు రండి బయటికి, పాపము విడిచిపెట్టి, శాపం విడిచిపెట్టి, లోకం విడిచిపెట్టి దేవుని దగ్గర రండి. మూడవది మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం కూడా చదివితే, మూడవదిగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది. తాము ప్రవచింపు దినములు వర్షము కొరకు ఆకాశం వీటికి వారికి కారణం మరియు వారికి ఇష్టమైన బిడ్డల నీళ్ళు రక్తంగా చేటుకును నానా విధమైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు అంటాడు. రెండవదిగా ఈ తెగుల మీద అధికారం ఎవరు కలిగిందంటే ఇద్దరు సాక్షులు వస్తారు. ఈ ఇద్దరు సాక్షులకు కూడా నానా విధమైన తెగుళ్ళు భూమి మీద పెట్టి భూమిని బాధించుటకు వాళ్ళకి అధికారం ఇవ్వబడుతుందంట. అంటే తెగుళ్ళ మీద అధికారం వీళ్ళకి ఇవ్వబడుతుందంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? దేవుని దగ్గర నుంచి వస్తారు. దేవుని దగ్గర నుంచి పంపబడతారు ఇద్దరు సాక్షులు. ఇద్దరు సాక్షుల గురించి చాలా అద్భుతమైన విషయాలు మనకు కనిపిస్తాయి. 2 ఒలీవ చెట్లు అంటారు. ఈ 2 ఒలీవ చెట్లు కూడా వీళ్ళకి పాత నిబంధనలో మోషే ఏరియాలకు ఎటువంటి అధికారం గలవాడిగా ఉన్నారో ఇటువంటి అధికారం కలిగిన వాడు. ఇక మోషే ఏరియాలను చెప్పట్లేదు. వాళ్ళ లాంటి అధికారం కలిగినటువంటి వాడు వీళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఈ భూమి మీద వాళ్ళకి ఏం చేస్తారంటే నీళ్ళ రక్తముగా చే శక్తి వీళ్ళకి వస్తుంది. ఈరోజు సేవకుడు ఎంత గొప్పవాడు తెలుసా? పాస్టర్ గారు ఎంత గొప్పవాడు తెలుసా? ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆ నీళ్ళ రక్తముగా మార్చగలిగిన శక్తి దైవ సేవకుల్లో ఉంటుంది. చాలా మంది దైవ సేవకులు చాలా తక్కువగా చూస్తారు. దైవ సేవకుడు ఉన్నతమైన వాడండి. దైవజనుడిని మీరు ఆధ్యాత్మికమైన కోణంలో చూడండి. చాలా మంది దైవజనులు తినక కష్టార్జితంతో సంఘం వచ్చినా రాకపోయినా నేను జాయితీతో పనిచేసినటువంటి సేవకులు అనేక మంది నాకు తెలుసండి. చాలామంది దైవజనులు వాళ్ళ స్థితి నాకు తెలియజేస్తున్నారు. ఈ కరోనా టైంలో చాలామంది దైవజనులు చెప్తారు, అయ్యా వీఆర్ డ్రైడ్ అప్. పాస్టర్స్ చాలామంది చెప్పేది ఏంటంటే ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడుతున్నారు. ప్రభువుని పిల్లరా, మీరు ఇద్దరు సాక్షుల వలె దేవుని కొరకు నిలబడాలి. తెగులు రప్పించేది కాలం వీళ్ళకి ఇచ్చాడంటే వీళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో. ఈరోజు తెగుళ్ళ మీద మనకు అధికారం కావాలి. నీవు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఇచ్చే శక్తి దేవుడు దైవజనుడికి ఇస్తాడు. ఈ తెగుళ్ళకు అధికారం కలిగిన వాడు ఎవరంటే ఇద్దరు సాక్షులు. అయితే ఇద్దరు సాక్షులు భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అందరూ కలిసి వాళ్ళు చెబుతారు, కానీ వాళ్ళ శవాలు కూడా పడి ఉంటాయి. అయితే 3వ దినాన యేసు ప్రభు ఎలా లేచాడో ఈ ఇద్దరు కూడా లెగిస్తారు. ప్రతి టీవీలో, ప్రతి ల్యాప్టాప్లో, ప్రతి కంప్యూటర్లో, ప్రతి సెల్ ఫోన్లో వీళ్ళు ఆరోహణ ప్రపంచమంతా చూస్తుంది. ఇది అద్భుతం. కానీ వాళ్ళకి ఉన్న షార్ట్ టైంలో వాళ్ళు చేసేది తెలుసా?
తెగుళ్ళను రప్పించగలిగిన శక్తి వారికి ఉంది. ఆకాశం నుంచి అద్భుతాలు చూపించగలిగిన శక్తి వాళ్ళకు ఉంది. తెగులు రప్పించేది కాదు వాళ్ళకి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు మరి ఒకడికి 3వ వాడికి కూడా ఇవ్వబడి 8వ వచనం. అప్పుడు నేను చూడగా పాండ్రు వల్ల గల ఒక గుర్రం కనబడి దాని మీద కూర్చుని వారి పైన మృత్యులోకము వారిని వెంబడించిన ఖడ్గములనేను, కరువులనేను, మరణములనేను, భూలోకముల నుండి మృగములకైనను చంపుటకు భూమి యొక్క 4 అధికారము ఇయ్యబడను అంటాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏంటి ఈ యొక్క దీనికి ఇవ్వబడిందంటే ఖడ్గము వలన, కరువు వలన, మరణము వలన. ఇవన్నీ దేనికంటే తెగులు. ఈ తెగులు రప్పించేటువంటి శక్తి కూడా ఈ క్రూర మృగానికి ఉంది. ఈరోజు నీ కరోనా వైరస్ ప్రపంచంలో కొంతమంది తెలియజేశారు, కానీ వీటి దగ్గర కూడా ఏముంటుందంటే కరోనా వైరస్ ఉంటుంది. ఈ కరోనా వైరస్ వల్ల ఈ కరోనా వైరస్ని మనిషి తయారు చేసినట్లుగానే రాబోయే దినములలో ఈ క్రూర మృగం కూడా ఏం చేస్తుందంటే ఒక తెగులును సృష్టిస్తుంది. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడానికి వీడేం చేస్తాడంటే ఒక తెగులును సృష్టిస్తాడు. ప్రపంచాన్ని మోసం చేస్తూ వాడు తెగులు ద్వారా ప్రపంచాన్ని మోసం చేస్తూ ఉంటాడు. అయితే ఆఖరిగా మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుని భవించుకుంటాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. అంతటి దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో గర్భాలయం నింపబడిన ఆ 7 దేవతలతో 7 తెగులు సమాప్తి వరకు గర్భాలయం ఎవరును ప్రవేశింపలేకపోయినట్టు. ఇక్కడ 7 తెగుళ్ళు ఉన్నాయి. ఈ 7 తెగులు ఎప్పుడు వస్తాయి? దేవుని రాకడకు ముందు 7 తెగుళ్ళు వస్తాయి. ఈ 7 తెగుళ్ళు వచ్చిన తర్వాత దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగ గర్భాలయం అంటే దేవుని ఆలయంలో నిండుకున్నప్పుడు ఈ 7 తెగులు సమాప్తి అయిన తర్వాత దేవాలయం తెరవబడుతుందా మనం అక్కడ చూస్తాం. అంతవరకు ఎవరు ప్రవేశింపలేకపోయినట్టు. ఈ 7 తెగుల గురించి చాలా మంది రకరకాల వివరణిస్తారు. ఈ 7 తెగులు ఏంటంటే రాకడకు ముందు, దేవుని రాకడకు ముందు జరిగేటువంటి ఈ 7 తెగుళ్ళు వస్తాయి. ఒకసారి కరోనా వచ్చింది, రెండోసారి స్ట్రెయిన్ వచ్చింది, ఇప్పుడు 3వ థర్డ్ వేవ్ అంటున్నారు. మనం ఈ 2 సంవత్సరాల్లో ఒడికేస్తున్నారు, భయపడుతున్నారు. భయంతో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అడవుడు అంటాడు మంచిగా పుల్ల పెట్టుకుని పొలంతో తింటే కరోనా పోతుంట. ఇంకోటి నిమ్మకాయ రసం వెళ్ళిపోతుంటాడు. రకరకాలుగా చెప్తారు. ఇంకోటి అంటాడు ఆవిరి పట్టని పోతుంటాడు. రకరకాలుగా చెప్తున్నారు. పిల్లల ఈ తెగులు ఆగిపోయడానికి ఎవరు కారకులు అవుతారంటే దేవుడే. అది కూడా ఎలా? దేవుని యొక్క మహిమ నుండి, ఆయన శక్తి నుండి ఒక పొగలాగా అంటాడు, ఒక ధూమములాగా. అంటే దేవుని శక్తి ప్రతి మనిషికి కూడా ఈరోజు ఉపయోగపడుతుంది. ఎందుకు తెలుసా? ఈ తెగుల నుంచి విడిపించబడడానికి. అందుకే లోకాస్తోత్రం 21:11 ఏమిటంటే దేవుడు యేసుప్రభువు చెప్పారు ఏమనంటే తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి అని. అందులో ఒక మాట తెగుళ్ళు వచ్చును అంటాడు. తెగులు వస్తుంది. ఈ తెగులు చూసి భయపడవలసిన పని లేదు. చాలా మంది భయపడారు. మీరు అసలు భయపడద్దండి. తెగులు గురించి అసలు భయపడదు. కానీ మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, ఇంట్లో ఉండండి, బీ సేఫ్. కానీ మీ యొక్క చిత్తము ఈ లోక చిత్తం కావాలండి. దేవుని వైపు చూడండి. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. ఇవన్నీ వచ్చిన రాకడము సూచనలు. ఈ రోజున దేవుని వైపు తిరగడం మీరు తెగుళ్ళ మీద అధికారం మీద దేవుని వైపు ఉంటారా? ఈ లోకాన్ని అలకలను చేయడానికి సృష్టించిన క్రూర మృగము వాడి దగ్గర కూడా ఉంటాయి. వాడిని నమ్ముతారా? తెగులు మీద అధికారం లేని దేవుని నమ్ముతారా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు ఈ వాక్యం మీ అందరి జీవితాలు ఫలించి అభివృద్ధి పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను. తెగులు మీద అధికారంగా దేవుని వైపు మీరు ఆధారపడిన రీతిగా దేవుడు మీ అందరూ దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీ వందనాలు ప్రభా. భారతదేశంలో మీరు ఆశీర్వదించండి. తెగుళ్ళ మీద కాలం కలిగిన దేవా, యేసు నామములో ఇప్పుడే అనేక మందిని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ తెగుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కరోనా నుంచి విడిపించండి ప్రభా. నీవే కాలం చేయండి. ఎవరైతే లైవ్ని వాచ్ చేస్తున్నారు ప్రతి వారిని మీరు దీవించాల్సిందని కృప చేయండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువు పిల్లగా మీరందరూ కూడా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మూడాట్లో కూడా ఈ వీడియో అప్లోడ్ చేయబడుతుంది. దయచేసి అందరూ కూడా వాచ్ చేయాలని కోరుకుంటే కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.